Okay. So yesterday మనం from last few days we are talking about Power Query. Okay. If you want to perform transformation on your data, మనం Power Query యూజ్ చేస్తాం. కొన్ని కేసెస్లో మాత్రమే మనకు డేటా వచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్గా రిపోర్టింగ్ యూజ్ చేస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 80% ఆఫ్ కేసెస్లోని మనం డేటా తెచ్చుకున్న తర్వాత we will perform Power Query level transformation, and we load our data into the data model and we will do reporting. Okay, that's why we'll trying to learn Power Query. ఎందుకంటే ఈ పవర్ క్వెరీ అనేది ఏడిఎఫ్లో కూడా మీ దగ్గరికి ఉంటుంది. ఓకే, ఏడిఎఫ్లో కూడా పవర్ క్వెరీ ఒక సెక్షన్ ఉంటుంది మనకి. సో పవర్ క్వెరీలోని వీ హ్యావ్ లర్న్ అబౌట్ దిస్ ఆల్ ఆప్షన్ లైక్ క్లోజ్ అండ్ అప్లై కానీ, న్యూ సోర్స్ కానీ, రీసెంట్ సోర్స్ కానీ, ఎంటైర్ డేటా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, డేటా సోర్స్ సెట్టింగ్స్ కానీ, ఈ పారామీటర్ గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, రిఫ్రెష్ ఆప్షన్ కానీ, ప్రాపర్టీస్ కానీ, అడ్వాన్స్ ఎడిటర్, ఓకే, మేనేజ్ సెక్షన్, ఓకే, చూస్ కాలమ్, రిమూవ్ కాలమ్స్, ఓకే, రిమూవ్ రోస్ ఇక్కడ ఆగిపోయాం మనం, రిమూవ్ రోస్, కీప్ రోస్, ఓకే, అండ్ దెన్ వీ విల్ టాక్ అబౌట్ రిమైనింగ్ థింగ్స్. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఇది మనకు అసలు యూజ్ చేయమచ్చలా ఇన్ రియల్ టైంని. ఓకే, అదంత అవసరం కూడా లేదు. టిల్ నౌ ఇక్కడ దాకా మనం వీ విల్ ట్రై టు సంథింగ్ లైక్ కంప్లీట్ టుడే. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ అవ్వకపోతే వీ విల్ ట్రై టు కంప్లీట్ టుమారో యాజ్ వెల్. ఓకే, లెట్స్ గో విత్ టుడేస్ థింకింగ్. So first of all, let me connect to any something like in data now. Okay, let me connect to the source. దీనికి సమ్ నేమింగ్ చేంజ్ చేస్తాను. షీట్ 1 కింద వచ్చింది నాకు ఫైల్. సో ఐ వాంట్ టు నేమ్ సంథింగ్ లైక్ డేటా కింద చేంజ్ చేస్తాను. ఓకే, నా బికాజ్ ఇక్కడ నాకు ప్రమోట్ హెడర్స్ అన్నీ డైరెక్ట్గా అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయండి? బికాస్ ఇన్ ద పవర్ బిఐ ఐ హ్యావ్ నాట్ అప్డేటెడ్ ద ఆప్షన్. దట్స్ వై ఆటోమేటిక్ కింద ప్రమోట్ హెడర్స్ అయిపోయి నాకు చేంజ్ డేటా టైప్ కూడా అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇన్ రియల్ టైమ్ డోంట్ డూ దట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిసేబుల్ చేయండి, తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయండి. ఓకే, నా రిమూవ్ రోస్ ఎస్టర్డే చెప్పుకున్నాను, కొన్ని గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రిమూవ్ రోస్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఫస్ట్ 3 రోస్లోని ఫస్ట్ 3 రోలో థర్డ్ రో చూస్తే మీకు ఈ థర్డ్ రో మేబీ కాలమ్ హెడర్ అవ్వచ్చు అని అర్థం అవ్వాలి మీకు. సో ఇన్ దట్ కేస్ నాకు ఈ ఫస్ట్ 2 రోస్ ఎందుకు? నాకు ఈ ఫస్ట్ 2 రోస్ నేను చూసాను అనుకోండి, అన్నీ నల్లే ఉంది. సో ఐ డోంట్ వాంట్ దిస్ రిమూవ్స్ సంథింగ్. ఐ డోంట్ వాంట్ దిస్ రో. ఐ ఆల్సో డోంట్ వాంట్ ద సెకండ్ రో యాజ్ వెల్. అప్పుడు నాకు టాప్ 2 రోస్ నాకు రిమూవ్ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో ఎలాంటి ఆప్షన్ యూజ్ చేయొచ్చు? క్లిక్ ఆన్ దిస్ వన్, రిమూవ్ టాప్ రోస్. ప్లీజ్ మేక్ ష్యూర్ రిమూవ్ టాప్ రోస్ చేసినప్పుడు యూఆర్ కరెక్ట్ సంథింగ్ లైక్ యూఆర్ సెలెక్టింగ్ దిస్ సంథింగ్ లైక్ క్వెరీ. అదర్వైజ్ మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారు ఏదో ఒక రో, మేబీ ఎక్కడైనా సరే. బికాజ్ ఇన్ రియల్ టైంలో మనం ఇక్కడ డేటా చాలా క్వెరీస్ కనెక్ట్ చేస్తాం. మీరు ఇంకో క్వెరీ దగ్గర కనెక్ట్ చేసి మమతా గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఇందాక నుంచి లేరా? నెట్వర్క్ ప్రాబ్లం. ఓ, మిస్ అయ్యారు ఏమైనా అయితే? లేదు. యా, సో మనం రియల్ టైంలోనే మన దగ్గర చాలా క్వెరీస్ ఉంటాయి. టు మేక్ షూర్ మనకి ఏ క్వెరీ దగ్గర ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారో ఆ క్వెరీని సెలెక్ట్ చేయండి. అదర్వైజ్ ఆ క్వెరీలో ఉన్న ఎక్కడైనా డేటాని సెలెక్ట్ చేసి జస్ట్ ఏ ఆపరేషన్ చేసినా ఆ క్వెరీ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఆ రో మీద ఎఫెక్ట్ కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆప్షన్ చెప్తున్నాను అనుకోండి, ఇది ఈ రో మీద ఎఫెక్ట్ కాదు. రిమూవ్ టాప్ రోస్ కొడుతుంది కాబట్టి ఫస్ట్ టాప్ 2 రోస్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 2 ఇవ్వండి. అదర్వైజ్ 3 ఇచ్చారనుకోండి, ఫస్ట్ 3 రోస్ అయిపోతాయి. బట్ యాజ్ ఆఫ్ నో నాకు ఫస్ట్ 2 రోస్ నాకు డిలీట్ చేయాలనుకుంటున్నాను. దెన్ రిమూవ్ టాప్ 2 రోస్, అక్కడ 2 కౌంట్ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో ఏమైందండి, ఆటోమేటిక్ కింద మీకు ఫస్ట్ 2 రోస్ అనేది నాకు రిమూవ్ అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఓకే, నా రిమూవ్ బాటమ్ రోస్. మేబీ యూ హ్యావ్ సంథింగ్ లైక్ 1000 రోస్ ఆర్ 50,000 రోస్ ఆర్ సంథింగ్. అప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే దెర్ ఆర్ సమ్ రోస్ అంటారు క్లయింట్ వచ్చి, దెర్ ఆర్ 1000 రోస్ ఫ్రమ్ ద బాటమ్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అవర్ రిపోర్టింగ్. అది రియల్ టైంలో జరగదు, ఏదో శాంపుల్ ఒకసారి జరిగింది నాకు. వాళ్ళు లాస్ట్ 2 రికార్డ్స్ అనేవారు ఒక టెస్టింగ్ పర్పస్ కింద పెట్టారు. సో దే డోంట్ వాంట్ దోస్ రికార్డ్స్ ఇన్ టు అవర్ రిపోర్టింగ్. అలాంటప్పుడు ఏం చేయాలి? లాస్ట్ 2 రోస్ నాకు రిమూవ్ కావాలి, ఏదైనా ఆపరేషన్ ఉందా? సో దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ as రిమూవ్ బాటమ్ రోస్. సో యూ కెన్ క్లిక్ ఆన్ రిమూవ్ బాటమ్ రోస్. యూ కెన్ క్లిక్ ఆన్ హౌ మచ్ సంథింగ్ లైక్ 450 రికార్డ్స్ ఆర్ 2 రికార్డ్స్ ఆర్ 3 రికార్డ్స్ ఆర్. నా కేసులో ఏమైందంటే లాస్ట్ 2 రోస్ మాత్రమే తీయాలి. సో
ఐ సెలెక్టెడ్ 2. సో నాకు లాస్ట్ 2 rows నాకు డిలీట్ అయిపోయింది. ఓకే, నా రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్. బిఫోర్ దట్ వన్ దెర్ ఇస్ సంథింగ్, నాకు ఇక్కడ హెడర్ ఫస్ట్ రో అనేది నాకు హెడర్ కింద అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు కన్వర్ట్ దట్ వన్ యాజ్ అ హెడర్. అప్పుడు మనం ఏం చేయాలి, క్లిక్ ఆన్ ద క్వెరీ, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది యూజ్ ఫస్ట్ రో యాజ్ అ హెడర్. సో ఆటోమేటిక్ కింద నాకు హెడర్ కింద నాకు ఫస్ట్ రో అనేది అయిపోయింది. ఇన్ రియల్ టైంలో ఫస్ట్ రో యాజ్ ఎ హెడర్ చేంజ్ టైప్ అనేది మోస్ట్ యూజ్డ్ వన్. ఓకే, నా రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్. రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్ అనేది రియల్ టైంలో అసలు యూజ్ చేయము, బట్ యాజ్ అ సంథింగ్ లైక్ ఎక్స్ప్లెనేషన్ కింద చెప్పుకుంటున్నాను. సో నేనేమంటానంటే ఫస్ట్ రో టు రిమూవ్, ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే ఫస్ట్ రో టు రిమూవ్. ఫస్ట్ ఏ రోని రిమూవ్ చేయమంటున్నారు, ఏ రోని. ఫస్ట్ ఐ వాంట్ టు రిమూవ్ 17. ఓకే, ఫస్ట్ ఐ వాంట్ టు రిమూవ్ 17. నంబర్ ఆఫ్ రోస్ టు రిమూవ్. ఒక్కసారి 17 రోస్కి సంథింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఇలాగ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ రో టు రిమూవ్ 17. ఆ రిమూవ్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ రోస్ యూ వాంట్ టు కీప్ 1 అంటే 18 ఉంటుంది. నంబర్ ఆఫ్ రోస్ టు రిమూవ్ 19 తీసేస్తారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ స్క్రీన్ షాట్, దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్ 1 1 1 1. ఇక్కడ చూసారనుకోండి, ఫస్ట్ 17 పోవాలి, 17 పోయిన తర్వాత 18 ఉండాలి, మళ్ళీ 19 పోవాలి. ఓకే, లెట్ మీ డూ దట్ వన్. ఇప్పుడు ఏమైందండి, 17 పోయింది. 17 తర్వాత ఒక రో ఉండాలి, నెంబర్ ఆఫ్ రోస్ టు కీప్ అని చెప్పానండి 1. సో 18 ఉండాలి, 18 ఉంది. 18 తర్వాత నెంబర్ ఆఫ్ రోస్ టు రిమూవ్ ఏముందండి 1. సో 19 లేదు. నెంబర్ ఆఫ్ రోస్ టు కీప్ 1. సో ఒక రో రిమూవ్ అవుతుంది, ఇంకో రో ఉంచుతుంది. సో ఇన్ దట్ వన్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. అదర్వైజ్ నేను రిమూవ్ ఆల్టర్నేట్ రోస్లో మళ్ళీ ఇంకోసారి ఇంకో ఆపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ రో టు రిమూవ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయమంటాను, ఫస్ట్ రో టు రిమూవ్ 17. ఓకే, లెట్ మీ డిలీట్ ద ప్రీవియస్ స్టెప్. ఓకే, ప్రీవియస్ స్టెప్ని డిలీట్ చేయాలంటే ఎలా అండి, ఇక్కడ క్రాస్ మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ ఏదైతే చేంజ్ టైప్ అయిందో అది డిలీట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ క్రాస్ మార్క్లో క్లిక్ చేయాలి. నౌ లెట్స్ గో టు ద సేమ్ ఆప్షన్ విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఏ రో రిమూవ్ చేయాలనుకుంటున్నాను 17. ఓకే, 17 తర్వాత ఎన్ని రోస్ ఉంచాలనుకుంటున్నారు 2 rows అంటే 18 19 ఉండాలి. నెంబర్ ఆఫ్ రోస్ రిమూవ్ 1 row అంటే 20 పోవాలి. చెక్. సెవెంటీన్ పోతుందండి. 17 పోతే నెంబర్ ఆఫ్ రోస్ కీప్ ఏముంది 2 పెట్టాను. 2 పెట్టాను కాబట్టి 18 19 ఉంటుంది, 20 పోతుంది. 20 పోయిన తర్వాత నెంబర్ ఆఫ్ సంథింగ్ లైక్ 20 పోయింది. తర్వాత ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ రోస్ రిమూవ్ అనేది 2. సో 21 22 ఉంటుంది, 23 పోతుంది, మళ్ళీ 23 పోయింది అక్కడ. సో అర్థమైందండి ఆప్షన్ రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ కేసులో ఇది ఒక ఆప్షన్ అవుతుంది, తర్వాత జరిగే కొలది ఈ ఆప్షన్ అసలు చూసుకోదు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అని తెలుసుకోవాలి. తర్వాత ఎన్ని రోస్ మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారు, 1 row రిమూవ్ చేయాలి. నెంబర్ రోస్ యూ వాంట్ టు కీప్ 2 rows ఆర్ 1 row సార్. ఓకే, ట్రై టు సంథింగ్ లైక్ ప్రాక్టీస్ ఆన్ దిస్ వన్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకే, రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, ఇదేమవుతుందంటే మీకు డేటా అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుందండి. సో అప్పుడు ఏం చేయాలంటే మీకు డేటా 1 డేటా 2 సమ్ డిఫరెంట్ క్వెరీస్ ఉంటాయి. ఆ క్వెరీస్ అన్నింటిని మనము ఇన్ రియల్ టైంలో అపెండ్ చేస్తాము. ఈ అపెండ్ గురించి చెప్తాను. ఓకే, డోంట్ వరీ. అపెండ్ చేసిన తర్వాత దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్ ఒక క్లయింట్ ఇచ్చిన ఫైల్స్ ఇంకొక క్లయింట్ ఇచ్చిన ఫైల్స్ నాకు మేబీ డూప్లికేట్స్ ఉండొచ్చు. ఇన్ దట్ కేస్ ఏమైనా రోస్ మీరు డూప్లికేట్ డూప్లికేట్ తీయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎలా తీయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర క్వెరీ ఉందండి. క్వెరీ నేను మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. దేర్ మైట్ బి ఛాన్సెస్ నాకు 430 రికార్డ్సే ఉన్నాయి ఇక్కడ. దేర్ మైట్ బి ఛాన్సెస్ 860 ఉన్నాయి, అందులో 430 రికార్డ్స్ డూప్లికేట్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ డూప్లికేట్స్, క్లిక్ ఆన్ రిమూవ్ డూప్లికేట్స్. సో డూప్లికేట్స్ అన్నీ మీకు రిమూవ్ అయిపోతున్నాయి. ఓకే, నా let me give you, there is no issue with this one.
Okay, remove blank rows, remove errors. Okay, remove blank rows, remove errors. Okay, let's try to understand this one. Okay, నేనేం చేస్తున్నానంటే లెట్స్ మీ రిమూవ్ ఆల్ ది స్టెప్స్ నా. ఈ స్టెప్స్ అన్నిటి నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అన్నీ ఒకేసారి చేయలేము. సో 1 by 1 ఐఎమ్ డూయింగ్. ఈ స్టెప్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఈ స్టెప్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఈ స్టెప్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఈ స్టెప్ని రిమూవ్, ఈ స్టెప్ని కూడా రిమూవ్, ఈ స్టెప్ని కూడా రిమూవ్. ఓకే, నా ఇక్కడ చూడండి, రిమూవ్ బ్లాంక్ రోస్. ఏమైందండి, ఫస్ట్ 2 rows నాకు రిమూవ్ అయిపోయినాయి బికాజ్ దోస్ ఆర్ బ్లాంక్ రోస్, నల్ ఉన్నాయి. లెట్ మీ డూ వన్ మోర్ టైం. రిమూవ్ బ్లాంక్ రోస్. సో ఫస్ట్ 2 rows నాకు బ్లాంక్ ఉన్నాయి కాబట్టి ఆ రోస్ అన్నీ నాకు డిలీట్ అయిపోయినాయి. అదర్వైజ్ ఎక్కడ 2 rows ఉండి ఇక్కడ ఇంకో దగ్గర ఎక్కడ నల్ ఉందనుకోండి, నల్ రో అనేది, అది కూడా డిలీట్ అయిపోతుంది. వాట్ అంటే ఈ ఆప్షన్ ఏం చేస్తుందండి, విత్ ఇన్ ద డేటా వాట్ యూఆర్ ప్రొవైడెడ్ రైట్, కంప్లీట్ రో అనేది మీకు ఏమైనా సంథింగ్ లైక్ నల్ ఉందనుకోండి, సో ఇట్ విల్ ట్రై టు రిమూవ్ దోస్ నల్ రికార్డ్స్. ఓకే, రియల్ టైంలో మనం అంతగా యూజ్ చేయము. ఓకే, అండ్ రిమూవ్ ఎర్రర్స్. ఎర్రర్స్ అంటే మీకు కొన్ని ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మన ప్రాజెక్ట్ చెప్పినట్టు చెప్తాను. ఎందుకంటే మనం డేటా మొత్తం చేసుకున్న తర్వాత వీళ్ళు ట్రై టు చేంజ్ ద డేటా టైప్. అప్పుడు ఏంటంటే ఉన్న డేటా అనేది మనకి చేంజ్ అవ్వలేదు, అప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. సో వాటిని ఉంచాలా రిమూవ్ చేయాలనేది అప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమూవ్ ఎర్రర్స్ అని ఇది అసలు యూజ్ చేయము, బట్ ఏదైనా ప్రాజెక్ట్ చెప్పినప్పుడు కానీ అదర్వైజ్ అలాంటి కేసు నాకు వచ్చింది అనుకోండి, ఎర్రర్స్ వచ్చినట్టు, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ వీ విల్ యూజ్ రియల్ టైంలో. ఈ ట్యాబ్ని చాలా యూజ్ చేస్తాము. ఓకే, మెయిన్లీ టాప్ రోస్ కానీ బాటమ్ రోస్ చాలా తక్కువ, డూప్లికేట్స్ చాలా యూజ్ చేస్తాం. దీస్ 2 ఆప్షన్ వీ విల్ నెవర్ యూజ్ ఎట్ ఆల్. ఓకే, కీప్ రోస్. లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ నేను చేంజ్ చేస్తాను. ఫస్ట్ యాజ్ ఏ హెడర్ చేస్తాను. నా ఇక్కడ సెక్షన్లోకి వెళ్ళండి, కీప్ టాప్ రోస్. నా దగ్గర ఇక్కడ 430 రికార్డ్స్ ఉన్నాయండి. 430 రికార్డ్స్ నాకు ఫస్ట్ 5 రికార్డ్స్నే నేను రిపోర్టింగ్ పర్పస్ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కీప్ రోస్, కీప్ అనేది రోస్ అనే ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. కీప్ టాప్ 10 rows. సో నాకు టాప్ 10 rows మాత్రమే రిపోర్టింగ్లో ఉంటుంది, మిగతావన్నీ రిమూవ్ అయిపోతుంది. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్ ఆప్షన్ వన్ మోర్ టైం. Keep bottom rows. Only bottom rows మాత్రమే. if you want to keep, you can click on bottom rows. I want to keep bottom 100 rows. Okay, 100 rows మీకు కనిపిస్తుంది. See guys, whenever you're doing an operation, right, keep rows, something like keep bottom rows or anything, right. For example, in keep bottom rows 1000 పెట్టాను. So I will say keep 1000 rows. అయిన వెంటనే try to see this query. చూడండి ఏమవుతుంది ఇక్కడ. ఎక్సెల్ వర్క్బుక్ కనెక్షన్కి వెళ్ళి ఫైల్ కంటెంట్ నుంచి తీసుకుంటుంది. తీసుకొని వెంటనే ప్రమోట్ హెడర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ప్రమోటర్ హెడర్ ఆప్షన్కి రిమూవ్ బ్లాంక్ రోస్ అవుతున్నాయి. రిమూవ్ బ్లాంక్ రోస్కి ప్రమోట్ హెడర్, అగైన్ చేంజ్ డేటా టైప్, అండ్ లాస్ట్ ఈ యొక్క ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. టేబుల్ డాట్ లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇన్ని రోస్ మాత్రమే ఉంచాలనుకుంటున్నాను. సో ఇలాంటి ఫంక్షన్ మీకు అంటే ఇన్ రియల్ టైంలో మీరు బై హార్ట్ చేయవసరం లేదు. బట్ whenever you doing any changes, if you have time, try to understand the syntax. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆన్ ద ఫ్లై క్లయింట్ అనేవాడు ఎగ్జిక్యూట్, మీరు అసలు కొన్ని చేంజెస్ చేస్తున్నారు, ఇక్కడ మీరు ఏదో ఎత్తుక్కుంటున్నారు, సంథింగ్ లైక్ చేంజ్ డేటా టైప్ చేయాలి కానీ అదర్వైజ్ కీప్ లాస్ట్ 100 rows పెట్టాను. వెంటనే నేను దాన్ని ఏం చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ సంథింగ్ లైక్ 1000 బదులు నేను 2000 పెట్టాలనుకుంటున్నాను. సో మళ్ళీ ఈ రిమూవ్ ఇక్కడ చేసి, ఇక్కడ ఈ ఆప్షన్ రిమూవ్ చేసి, ఇక్కడ మళ్ళీ వెళ్ళి నేను కీప్ సంథింగ్ లైక్ బాటమ్ 2000 అని పెట్టలేను కదండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ యూ క్యాన్ డూ, రైట్, ఈ ఆప్షన్ సంథింగ్ లైక్ అడ్వాన్స్ ఎడిటర్ ఓపెన్ చేసి ఇక్కడ 2000 కానీ 200 కానీ డైరెక్ట్ చేంజ్ చేసేయచ్చు. ఓకే, ఎడిటర్లోనే. సో అది ఆటోమేటిక్ కింద అప్డేట్ అయిపోతుంది మీకు. రియల్ టైంలో కొన్ని కేసెస్ అలాగే చేస్తాము ఆన్ ద ఫ్లై ఏదైనా చేయాలనుకుంటే. ఓకే, కీప్ రోస్, కీప్ బాటమ్ రోస్. ఓకే, apart from that one there is no need to understand this one. keep errors, keep duplicates. మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి డేటాలోని, ఎర్రర్స్ ఉంచాలనుకుంటే కీప్ ఎర్రర్స్, కీప్ డూప్లికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అదే డేటా మొత్తం డూప్లికేట్స్ ఉన్నది. ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ డూప్లికేట్స్, యూ కెన్ సెలెక్ట్ ద ఆప్షన్ కీప్ డూప్లికేట్స్.
బట్ ఇన్ రియల్ టైం అసలు ఇది ఆప్షన్ అసలు యూజ్ చేయం, ఈ సెక్షనే మనకి ఓన్లీ ఇది మాత్రమే యూజ్ చేస్తాం ఇన్ రియల్ టైంలో. ఓకే, అర్థమైందండి ఇక్కడ దాకా ఏం చేసాము. అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ ఓకే ఐ విల్ గో విత్ రిమైనింగ్ ఆప్షన్స్. It's rolling. ఓకే, నా చూడండి, లెట్ మీ ఈ స్టెప్ కూడా చేంజ్ డేటా టైప్ ఆటోమేటిక్ కింద డేటా అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ స్టెప్. ఓకే, ఇక్కడ చూడండి, డేటా అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెండు ఆప్షన్ మీకు చెప్పాలి, బట్ ఇది ఆప్షన్ చెప్పే ముందు ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ డేటా టైప్. ఓకే, మీరు ఇక్కడ క్వెరీ అనేది ఏదైతే తీసుకున్నారు కదండి, ఇక్కడ క్వెరీ అన్ని దానికి కాలం దగ్గర ఒక డేటా టైప్ ఉంది. ఇక్కడ చూడండి, ఏబీసీ 123, ఏబీసీ 123, ఏబీసీ 123. వాట్ ఈస్ దిట్ ఏబీసీ అండ్ 123? ఎవ్రీథింగ్ ఒక స్ట్రింగ్ కింద తీసుకుంటుంది ఇది మీకు. ఓకే, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా సెట్ మనం ఏదైతే చేస్తామో ఇట్ షుడ్ బి హ్యావ్ సమ్ డేటా టైప్స్. ఓకే, ప్రతి ఒక్క దానికి ఒక డేటా టైప్ అనేది మాత్రం ఉండాలి. ఓకే, సో మీరు రియల్ టైంలో ఏంటంటే ప్రతి కాలంకి చేంజ్ చేస్తాం. బికాజ్ ఏమవుతుందంటే మీరు ఏదైతే ఇక్కడ చేస్తున్నారో అది పవర్ బై రిపోర్టింగ్లో డేటా కరెక్ట్గా షో చేయాలి. సో మనకు ఒక మెటా డేటా ఉంటుంది. సో ఈ కాలం ఏ డేటా టైప్ ఉండాలి. సో దాని ప్రకారం యూనిట్ టు చేంజ్ ద డేటా టైప్ ఆఫ్ దట్ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలాంటి కండిషన్ మీకు ఇవ్వలేదు, పవర్ బై అని ఆటోమేటిక్ కింద మీరు సంథింగ్ లైక్ డిటెక్ట్ చేయాలనుకుంటారు. పవర్ బైకే మీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేయాలి. ఏంటంటే నేను కదా డేటా టైప్ని సెలెక్ట్ చేయట్లేదు, నువ్వే సంథింగ్ లైక్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయవా అని మనం చెప్పగలగాలి. సో ఫర్ దట్ వన్ వాట్ యూనిట్ టు డూ రైట్, యూనిట్ టు సెలెక్ట్ కంట్రోల్ ఏ. చూడండి, కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసిన అన్నీ నాకు సెలెక్ట్ అయిపోయింది పవర్ బైలో డేటా ఫైల్ మొత్తం అంతా. గో టు ట్రాన్స్ఫార్మ్, క్లిక్ ఆన్ ఆప్షన్ కాల్డ్ అయితే డిటెక్ట్ డేటా టైప్. ఏ ఆప్షన్ అండి? అగైన్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్. గో టు ట్రాన్స్ఫార్మ్, క్లిక్ ఆన్ డిటెక్ట్ డేటా టైప్. దానివల్ల ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అనేది పవర్ బై ఏం చేస్తుందంటే రీడ్ చేసి ఆటోమేటిక్ కింద ఆ కాలం కదా ఏ డేటా టైప్లోకి వస్తుందో రికగ్నైజ్ చేస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఎ వన్ స్టెప్ వై యు ఆర్ గోయింగ్ విత్ సంథింగ్ లైక్ ఇన్ రియల్ టైంలో ఇలాగే వెళ్ళాలని. బికాజ్ పవర్ బై అనేది ప్రస్తుతం ఉన్న డేటాతో మీకు డేటా టైప్ని ఇస్తుంది. దేర్ మైట్ బి ఏ ఛాన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటిజర్ లెంత్ ఆటోమేటిక్ కింద తీసుకోండి, బట్ ఇన్ రియల్ టైం అలా కాకుండా క్లయింట్ అని కూడా వేరే డేటా టైప్ ఇవ్వచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు శాలరీ ఉందనుకోండి, పవర్ బై ఎయిట్ చేస్తుంది ఆటోమేటిక్ కింద ఇంటి కింద కన్వర్ట్ చేస్తుంది. బట్ క్లయింట్ ఏమంటాడంటే నాకు ఐ వాంట్ దిస్ వన్ ఇస్ ఎ లాంగ్ ఫార్మాట్. అప్పుడు ఏం చెయ్యాలి? సో దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆటోమేటికలీ వీ విల్ గో విత్ మాన్యువల్లీ. సో మాన్యువల్గా ఎలా వెళ్తాం? మాన్యువల్కి వెళ్ళడానికి దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్. యూ కెన్ గో విత్ హోమ్, అదర్వైజ్ యూ కెన్ గో విత్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ యాజ్ వెల్. హోమ్లోకి వెళ్ళి లెట్ మీ డిలీట్ దిస్ చేంజ్ డేటా టైప్స్. ఓకే, నా ఒక పర్టికులర్ కాలంకి మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నారు అనుకోండి, పర్టికులర్ కాలంకి click on that particular column, select that particular column, go to home, there will be a data type option. Go to home, there will be a transformation option where you can find data type. In the same way in transform tab as well you will find data type. Okay, what you can do it right, ఇక్కడికి వెళ్ళిన తర్వాత డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ అలౌ యూ మీరు ఈ కాలంని దేని కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, దేని కింద. సో I want to convert that one into a decimal number, fixed decimal number, whole number, percentage, date, time, duration, money, something like a test or anything. So I want to convert that one into a whole number. So it will be 1 2 3. I want to convert file name into string. So go to data type, click on test. సో ఆటోమేటిక్ కింద మీకు డేటా టైప్ కన్వర్ట్ అయిపోయింది. నా ఎక్కడ ఆప్షన్ చూసాను ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ అని, ఎక్కడ చూసాను సంథింగ్ లైక్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్. ఓకే, ఈజ్ దర్ ఎనీ అనదర్ వే? ఎస్, వీ హ్యావ్ అనదర్ వే ఆల్సో. ఇక్కడ ఇక్కడ కాలం దగ్గరికి వెళ్ళిన వెంటనే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు క్లిక్ చేస్తుంటే నాకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది ఏబీసీ 1 2 దగ్గర ఎనేబుల్ అయినట్టు. క్లిక్ ఆన్ దట్ వన్, యూ విల్ ఫైండ్ ద సేమ్ ఆప్షన్. ఓపెన్ అనేది నాకు స్ట్రింగ్ ఫార్మాట్. క్లిక్ ఆన్ టెస్ట్.
Okay, there are three different ways. You can find the same thing in home tab, you can find the same thing in a transform tab, otherwise you can directly click on this string as well. Okay, now let me do the same thing for this one as well. I want to convert that one as a test, this one also test, this one also test, this one also test. I want this one as something like a whole number, I want this one as a whole number, I want this one date created, so I want this one as a date and time. Okay, I want this one as a date and time, I want this one as a date and time, I want this one as something like test. సో ఇండివిజువల్గా చేయడానికి దర్ ఆర్ త్రీ డిఫరెంట్ ఆప్షన్. అదర్వైజ్ మీరు ఆటోమేటిక్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఆల్ ద డేటా ఫైల్ సెలెక్ట్ చేయాలి, ఎక్కడైనా రోల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ప్రెస్ చేయండి, అండ్ దెన్ గో టు హోమ్, అదర్వైజ్ ట్రాన్స్ఫార్మ్. యూ కెన్ ఫైండ్ అన్ ఆప్షన్ కాల్డ్ అదే డిటెక్ట్ డేటా టైప్. ఆటోమేటిక్ కింద డిటెక్ట్ అయిపోతుంది ఇఫ్ క్లయింట్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఇన్ఫో ఆన్ దట్ వన్. అండ్ అగైన్ యూనిట్ టు కన్ఫర్మ్. ఓకే, సంథింగ్ లైక్ డేటా టైప్ మొత్తం ఇలా చేంజ్ చేశానని. బట్ ఇన్ రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే క్లయింట్తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్కి డేటా టైప్ చేంజ్ చేస్తాము. బట్ క్లయింట్ అనేవాడు ప్రతిసారి ఇవ్వడు, మనం హెడ్సప్ అవ్వాలి. ఓకే, క్లయింట్ అంత తెలివైన వాడు కాదు, కొన్నిసార్లు అతనికి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, మేబీ డొమైన్ నాలెడ్జ్ ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ పీస్ఫుల్ అండ్ సంథింగ్ లైక్ అర్థమయ్యేలా. ఓకే, బట్ సమ్ టైమ్ మేనేజర్స్ క్లయింట్ అయినా సరే టెక్నికల్గా సౌండ్ అవ్వచ్చు. సో ఇన్ దట్ కేస్ యూ నీట్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ కేర్ఫుల్. ఓకే, నా one more option only I want to explain that one. Now నేను ఇక్కడ డేటా టైప్ మొత్తం చేంజ్ చేశాను కదండి. సో ఇఫ్ యూ వాంట్ టు నో ద కోడ్ అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద అడ్వాన్స్ ఎడిటర్, యూ కెన్ ఫైండ్ ద కోడ్. ఇక్కడ చూడండి, టేబుల్ ట్రాన్స్ఫార్మ్ కాలమ్ టైప్స్. కాలమ్ టైప్ చేంజ్ చేయడానికి, డేటా టైప్ చేంజ్ చేయడానికి దర్ ఇస్ వన్ ఫంక్షన్ టేబుల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ కాలమ్ టైప్. ఓకే, దాని ముందు స్టెప్ ఏంటంటే ప్రమోట్ హెడర్స్. సో ప్రమోట్ హెడర్స్ని ఇన్పుట్ కింద తీసుకుంటే ఏం చేస్తుంది, హ్యాష్ ఉన్న కాలమ్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫైల్ నేమ్ ఉన్నదాన్ని టెస్ట్ కింద, ఓపెన్ ఉన్నదాన్ని టెస్ట్ కింద. సో యూ కెన్ ఈజీలీ ఫైండ్ విచ్ డేటా టైప్ ఇట్ ఈస్ కరెంట్లీ యూజ్డ్. ఓకే, that is about something like a data type we will use in real time a lot. Okay, now group by, I think group by will not explain you now. SQL query అయిపోయిన తర్వాత రేపు స్టార్ట్ చేస్తాను. So I will explain you about this one on Monday. Okay, I will explain about this one on Monday, even something like append and merge as well, because సీక్వెల్ క్వెరీలో మీకు జాయిన్స్ గురించి సంథింగ్ లైక్ ఏమంటారు గ్రూప్ బై గురించి చెప్తాను. అది మీకు అర్థమవుతే మీకు ఈజీగా పవర్ క్వెరీలు ఏం చేస్తానో మీకు అర్థమవుతుంది. ఓకే, సో బిఫోర్ దట్ వన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ థింక్ ఇదంతా చిన్నవి. వన్ మోర్ థింగ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయింది. ఇక్కడ చూడండి డేటా టైప్ చూశాను కదండి, ఇక్కడికి వెళ్ళారు కదా డేటా టైప్. సో నేనేం చేశానంటే దీన్ని డేట్ టైం కింద కన్వర్ట్ చేస్తాను, రైట్, డేట్ టైం కింద కన్వర్ట్ చేస్తాను. బట్ నేను చెప్పినట్టు డేటా అనేది రియల్ టైంలో చాలా దగ్గర నుంచి వస్తుంది, రైట్. మీరు రిపోర్ట్ ప్రిపేర్ చేసేది నాట్ ఫర్ యూ, రైట్. మీరు కదా మీ డేటాకి రిపోర్ట్ ఏం ప్రిపేర్ చేయట్లేదు, మీరు యు ఆర్ ప్రిపేరింగ్ something like you're preparing your report for something like someone else. ఒక క్లయింట్కి మీరు రిపోర్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు, ఒక క్లయింట్కి అండి. సో వెన్ యూ ప్రిపేరింగ్ రిపోర్ట్ ఫ్రమ్ అ క్లయింట్ అనే డేటా అనేది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తుంది. దట్ మే బీ ఫ్రమ్ ఫిన్లాండ్, దట్ మే బీ ఫ్రమ్ యూఎస్ ఆర్ సంథింగ్, రైట్. సపోజ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఫర్ వన్ సెకండ్,
సో నేనేమంటున్నానండి, యా, మీరు మన మీద డేటా అనేది మనం ఇండియా నుంచి తెచ్చుకోమండి. ఇన్ రియల్ టైంలో మనం ఒక సర్వీస్ బేస్డ్ పనిచేసిన, ప్రోడక్ట్ బేస్డ్లో పనిచేసినా సరే, వీ విల్ వర్క్ ఫర్ ఇఫ్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ కరెంట్లీ ఫ్రమ్ ది యూఎస్. సో మనం ఏం చేస్తామండి, యూఎస్ డేటానికి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాము. ఇన్ దట్ కేస్ ఆ డేట్ టైం అనేది ఒక యూఎస్ టైమింగ్స్లో రావాలి మనకి, అంటే యూఎస్ ఫార్మాట్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో వర్క్ చేస్తున్నారనుకోండి, ఇండియా లోకల్ అకార్డింగ్ టు ద ఇండియన్ లోకల్ టైం మీకు డేట్ టైం అనేది మీకు ఫార్మాట్ అయిపోతుంది. బట్ మీరు ఈ డేటాని కాలమ్ని యాజ్ పర్ ద యూఎస్ బేస్ నాకు డిటర్మైన్ అవ్వాలి. సో ఇన్ దట్ కేస్ వాట్ యూ విల్ డూ, మీకు తెలుసు కదండి, సంథింగ్ లైక్ మనము డేట్ మంత్ ఇయర్ రాస్తాం. వాళ్ళు అలా రాయరు, ఫస్ట్ మంత్ సమ్ డేట్ అండ్ ఇయర్ రాస్తారు. ఓకే, సో ఇన్ దట్ వే మన సిఎస్వి ఫైల్లో అలా ఇచ్చారనుకోండి, సిఎస్వి ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్, సిఎస్వి ఫైల్ మనకి డేటా ఎలా వస్తుందంటే మంత్ ఇయర్ సంథింగ్, మంత్ డేట్ ఇయర్ అని. బట్ నేను ఇక్కడ డేట్ టైం కన్వర్ట్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే, బికాజ్ వీఆర్ ఓపెన్ పవర్ బిఐ ఇన్ ఇండియా రైట్, సో ఇదేం చేస్తుందంటే డేట్ ఇయర్ కింద కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రోస్ అన్ని సమ్ ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు మీకు ఈ రోస్ అన్ని పోనని సమ్ రోస్ విచ్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో అలాంటి కేసులో మనం ఏం చేయాలి, ఏం చెప్పాలంటే, వాట్ ఆర్ ద కాలమ్ దట్ యూఆర్ రిఫరింగ్ రైట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు ఇండియా, ఇట్ ఈస్ కంప్లీట్లీ టు డిఫరెంట్ లొకేషన్. ఆ పర్టికులర్ లొకేషన్కి ఫార్మాట్ అయ్యేలాగా ఎలా చేంజ్ చేయొచ్చు. ఫర్ దట్ పర్పస్ you need to click on this option, date time. Okay, not here, okay, not in home and transform. You need to click on this option and you can use using locale. You have to click on option called as locale. ఇక్కడ ఏమొచ్చిందండి, నేను దీన్ని సంథింగ్ లైక్ నాకు డేట్ టైం కింద ఉంది, కన్వర్ట్ దట్ వన్ ఇంటూ ఏ డేట్ టైం, బట్ నాట్ యూజింగ్ ఏ locale English India, because I opened my Power BI file in India. That's why it's saying something in India locale. But instead of that one, if your data coming from the United States, ఏం చేయాలంటే మీరు go to English, United States and click on OK. సో అప్పుడు ఏమవుతుందంటే మీ డేటా మొత్తం అనేది అకార్డింగ్ టు ద యూఎస్ కన్వర్ట్ అయిపోతుంది, సంథింగ్ లైక్ అంటే యూఎస్ ఫార్మాట్లోకి. యూ కెన్ ఫైండ్ ద సేమ్ థింగ్, డేటా type date time EN-US కింద. If you are working in UK, you have to change the locale to something like a UK. Okay, English in United States Kingdom అని. అర్థమైందండి నేను చెప్పాను. దిస్ ఆప్షన్ రియల్ టైంలో చాలా యూజ్ చేస్తాం. ఇది నేనైతే చాలా ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం డేటా మాకు అనేది డిఫరెంట్ కంట్రీ సంథింగ్ లైక్ యూఎస్ నుంచి ఉంటుంది. అర్థమైందండి ఈ ఆప్షన్ మీకు? అర్థమైంది మణి గారు, అర్థమైందండి? అర్థమైంది. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద అదర్ ఆప్షన్ రైట్, మీకు కొంచెం సీక్వెల్ నాలెడ్జ్ రావాలండి, సీక్వెల్ నాలెడ్జ్. ఓకే, నేను గ్రూప్ బై గురించి ఈ రీప్లేస్ వాల్యూ ఇప్పుడు చెప్పేస్తాను, దానికి ప్రాబ్లం లేదు. పెద్ద టాపిక్ గురించి ఎదుగుతున్నాను. వాట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, ఈ మెర్జ్ అపెండ్ గ్రూప్ బై అనేది వన్స్ ఐఎమ్ డన్ విత్ సీక్వెల్, ఐ థింక్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వన్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. ఓకే, నేను చేంజ్ చేస్తానండి. నా వాట్ ఐ వాంట్ టు డూ ఇట్ నౌ, ఐ వాంట్ టు డూ ద సార్టింగ్. ఓకే, ఇక్కడ ఇండియన్ చూసారనుకోండి, నాకు ఓన్లీ 2 మాత్రమే ఉంది. బట్ నా ఇక్కడ డేట్ ఉందండి. I want to sort the data. If you want to sort the data right, in the home tab you will see one option called as A to Z or Z to A. So how you want to sort? So for that purpose you can use this option, something like for example size తీసుకున్నాను అనుకోండి, నేను ఏమంటున్నానంటే A to Z from lowest to highest. Click on lowest to highest. So from 32, 34, 35, 36 something like అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో సంథింగ్ లైక్ మీకు డేటా అంతా ఫార్మాట్ అవుతుంది. బట్ ఇన్ రియల్ టైం మనం దీన్ని యూజ్ చేయము అంతగా, ఈ టూ సమ్ ఆప్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ ద సార్టింగ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ Z to A. ఓకే, దట్ ఈస్ వన్ మోర్ వే. ఇస్ దేర్ ఎనీ అనదర్ వే? యూ క్యాన్ క్లిక్ ఆన్ హియర్, నాట్ హియర్, డేటా టైప్ మీద కాదు. ఏం చెప్పానండి, ఇఫ్ యూ వాంట్ టు డూ ద సార్టింగ్ యూ హ్యావ్ ద ఆప్షన్ A to Z, Z to A.
ఏ టు జెడ్ అంటే లోవెస్ట్ టు హైయెస్ట్, జెడ్ టు ఏంటంటే హైయెస్ట్ టు లో. ఓకే, నా ఈజ్ దర్ ఇన్ అనదర్ వే సార్టెడ్ రోస్ తీస్తేనేమంటే ఇక్కడ ఏదైతే లాస్ట్ స్టెప్ చేశానో అది రిమూవ్ చేయడానికి ఇక్కడ క్రాస్ మార్క్ చేస్తే అయిపోతుంది. నా వాట్ ఐ వాంట్ రైట్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఆప్షన్, okay, instead of doing this option, what I want to do, right, from here I want to do direct column base method. So you have to click right click, you have to do right click. Okay, right click చేసిన తర్వాత there will be an option, I am not seeing, there will be an option ఇక్కడ ఉండాలి, మీకు చేంజ్ అయిందా? ఇక్కడ కూడా చేయొచ్చు. ఎక్కడండి, సారీ, నేను డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఇక్కడ. చూడండి ఒకసారి, కాలమ్ క్లిక్ చేస్తే మీకు ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఐ డోంట్ వాంట్ టు డూ ఫ్రమ్ దిస్ పొజిషన్, ఐ వాంట్ టు డూ ఫ్రమ్ ద కాలమ్ ఫ్రమ్ దిస్ పొజిషన్. ఏం చేయాలి, ఇక్కడ మీకు ఆప్షన్లో కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది, సార్ట్ ఇన్ అసెండింగ్, సార్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, అర్థమైందండి. వాట్ ఐ వాంట్ టు డూ ఇట్, రైట్, ఐ వాంట్ టు డూ ద సార్టింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో నాకు 28 lakhs ఎంత ఉందో అది స్టార్టింగ్ వస్తుంది, తర్వాత 6 lakhs సంథింగ్, నాట్ 6 lakhs, 62 ఐ థింక్, ఐ డోంట్ నో, నాకు కనిపించట్లేదు. ఓకే, ఫర్గెట్ అబౌట్. సో ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ డేటా అనేది మీకు సార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ సంథింగ్ లైక్ ఎ సార్ట్. బట్ ఇన్ రియల్ టైమ్ don't do sorting on your Power Query level, because మీకు పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ గురించి SQL గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఓకే, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం అనుకోండి, అట్ ద రిపోర్టింగ్ ఎండ్లోనే మీరు డేటాని ఎలాగైనా సార్ట్ చేయండి, బికాస్ వీఆర్ ట్రైంగ్ టు సంథింగ్ లైక్ షోయింగ్ దట్ డేటా టు ద క్లయింట్. సో మీరు ఎలాగైనా సార్ట్ చేయండి. బట్ పవర్ క్వెరీలో కానీ SQLలో కానీ డేటాని ఎప్పుడు సార్ట్ చేయొద్దు. సార్ట్ చేశారనుకోండి ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీకు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందంటే మీ డేటా అనేది అసలు గ్రో అవుతూనే ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, మీకు చాలా మెమరీ ప్రాసెసింగ్ తీసుకుంటుంది. దట్స్ వై ట్రై టు అవాయిడ్ సార్టింగ్ ఇన్ పవర్ క్వెరీ. అర్థమైందండి? ఓకే రవి. యా, నా now split column I will explain in Monday class. Split column everything, ఎందుకంటే దానికి సపరేట్ ఫైల్ మేము ప్రిపేర్ చేస్తాం దీనికి. సో ఇది కరెక్ట్ ఫైల్ లేదు నా దగ్గర ఇప్పుడు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ split column, group by, merge and append. Okay, now you already know about data types. Okay, now use first row as a header. Each and every time మనకు డేటా వచ్చినప్పుడు అనుకోండి, డేటా వచ్చినప్పుడల్లా ఇఫ్ నేను ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేశాను అనుకోండి, ఎనేబుల్ చేసి ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మీకు ఫస్ట్ రో హెడర్ ఎక్కడ ఉందో దాన్ని ఆటోమేటిక్ కింద డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ కింద దాన్ని ఫస్ట్ రో సంథింగ్ హెడర్ కింద మీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది పవర్ బిఐ. బికాస్ ఇఫ్ ఐఎమ్ ఎనేబులింగ్ దిస్ ఆప్షన్, అదర్వైజ్ నేను ఎనేబుల్ చేయలేదనుకోండి, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ సమ్ ఆప్షన్ అండ్ ఫస్ట్ రో అనేది మీకు హెడర్ కింద ఉందనుకోండి, యూ హ్యావ్ టు సంథింగ్ లైక్ you have to click on use first row as a header. Okay, now in another case పవర్ బై చెప్పాను కదండి, కొన్నిసార్లు డిటెక్ట్ అనేది చాలా రాంగ్ చేస్తుంది. ఫస్ట్ రోని సంథింగ్ లైక్ హెడర్ని ఫస్ట్ రో పెట్టేస్తుంది, ఫస్ట్ రో ఏదైతే ఉండాలో దాన్ని హెడర్ పెట్టేస్తుంది, హెడర్ ఏది ఉండాలో అది ఫస్ట్ రో పెట్టేస్తుంది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి. కొన్ని కేసెస్లో అది అలా జరగదు, బట్ అలాంటి కేసెస్లోని మీరు హెడర్ని ఫస్ట్ రో కింద పెట్టాలి, ఫస్ట్ రోని హెడర్ కింద పెట్టాలి. అలాంటి మీకు కన్ఫ్యూజన్ ఏమైనా అవుతుంది ఇక్కడండి ఈ ఆప్షన్, ఫస్ట్ రో యాజ్ హెడర్, హెడర్ యాజ్ ఫస్ట్ రో, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా టర్మ్స్లోని? నో రవి. యా, ఈ రియల్ టైంలో ఇది ఫస్ట్ రో యాజ్ ఎ హెడర్ యూజ్ చేస్తామండి. యూజ్ హెడర్స్ యాజ్ ఎ ఫస్ట్ రో యూజ్ చేయం, బట్ ఐఎమ్ గివింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. లెట్ మీ రిమూవ్ దిస్ వన్, సో మీకు అది ఈజీగా అర్థం అవ్వడానికి. ప్రమోట్ హెడర్స్ని ఇక్కడ చూడండి, సో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మీరు ఫస్ట్ రోని మీరు హెడర్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నారు అనుకోండి,
యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ యూజ్ ఫస్ట్ రో యాజ్ ఎ హెడర్. సో దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ రో అనేది హెడర్ కింద అయిపోతుంది. బట్ పవర్ బై ప్రతిసారి కరెక్ట్ చేస్తుందని నమ్మకం ఉండదు. మీరేం చేయాలంటే, మీరేమనుకున్నారంటే ఏదైతే ఫస్ట్ రో కనబడుతుంది కదా, దట్ మే బీ ఓకే, దట్ మే బీ ద హెడర్. కానీ హెడర్లో ఏముంది కదా, దట్ మే బీ ద ఫస్ట్ రో, మేబీ అలా ఉండొచ్చు. సో అలాంటి కేసులో ఏం చేయాలి, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ యూజ్ హెడర్స్ యాజ్ ఎ ఫస్ట్ రో. యూజ్ హెడర్స్ యాజ్ ఎ ఫస్ట్ రో. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్ కింద హెడర్స్ ఏముందో అది ఫస్ట్ రో కింద అయిపోతుంది. అండ్ జంబుల్ కాలమ్ నేమ్స్ ఆటోమేటిక్ కింద మీకు వచ్చేస్తుంది. సో ఇట్ విల్ నాట్ కన్సిడర్ సంథింగ్ లైక్ ఎనీ కాలమ్ నేమ్స్ ఎట్ ఆల్. ఆటోమేటిక్ కింద మామూలు కాలమ్ నేమ్స్ కాలమ్ 1 ఇచ్చేస్తుంది. బట్ హెడర్ అనేది ఫస్ట్ రో కింద వస్తుంది మీకు ఇక్కడ. అర్థమైందండి. నా లెట్స్ గో టు అనదర్ టాపిక్ విచ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ యూ. ఈ అపెండ్స్ అనేది యూనియన్ అండి. యూనియన్ గురించి చెప్తాను. తర్వాత మెర్జ్ అనేది జాయింట్స్ గురించి. ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ పవర్ క్వెరీ. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెల్లోని మీకు ఫారెన్ కీ రిలేషన్ చేశాను కాబట్టి ఫారెన్ కీ రిలేషన్ తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద గ్రూప్ బై చేసిన తర్వాత ఐ విల్ క్రియేట్ మల్టిపుల్ టేబుల్స్. మనం ఎందుకు జాయిన్ చేయాలి టేబుల్స్, సో ఐ విల్ ఒక డయాగ్రామెటిక్ కింద ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు పవర్ క్వెరీల గురించి మండే చెప్తాను. నా ఈ ఆప్షన్ చెప్పానండి, కాలమ్ క్వాలిటీ, కాలమ్ ప్రొఫైల్, కాలమ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పానండి. ఇవి చెప్పలేదండి. లేదు చెప్పలేదా? ఓకే ఓకే నా లెట్ మీ. కొన్నిసార్లు ఏంటంటే క్లయింట్ ఏమంటాడంటే డేటా క్వాలిటీ ఎలా ఉంది, బికాస్ క్లయింట్కి కూడా ఐడియా ఉండదు డేటా క్వాలిటీ ఎలా ఉందనేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం కదా వాడు పవర్ బై రిపోర్ట్ పైన చెప్పినప్పుడు అడుగుతాడు, ఓకే యు ఆర్ గోయింగ్ విత్ పవర్ బై రిపోర్ట్, ఓకే వాట్ ఈస్ ద డేటా క్వాలిటీ యు ఆర్ సీయింగ్ విత్ యువర్ డేటా. సో అలాంటప్పుడు నాకు క్వాలిటీ కావాలి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. సో క్లిక్ ఆన్ ఎనీ కాలమ్స్ ఎక్కిన సరే మొత్తం డేటా సెట్కే మీకు కాలమ్ క్వాలిటీ చెప్తుంది. క్లిక్ ఆన్ కాలమ్ క్వాలిటీ. అప్పుడు ఏమంటుందంటే మీరు ఏదైతే డేటా నాకు సంథింగ్ లైక్ పవర్ బైలోకి ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ పవర్ బై డేటా 100% వ్యాలిడ్ డేటా, అంటే 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్. దెర్ ఈజ్ నో ఎర్రర్ రో, దెర్ ఈజ్ నో ఎంప్టీ రో. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గివింగ్ కాలమ్ క్వాలిటీ. కాలమ్ క్వాలిటీ ఏమవుతుందండి, వ్యాలిడ్ రోస్ అవుతుంది, ఎర్రర్ రోస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎంప్టీ రోస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, అన్చెక్ దిస్ వన్. కాలమ్ ప్రొఫైల్. కాలమ్ ప్రొఫైల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ పర్టికులర్ కాలంలోని నాకు ఆ కాలం యొక్క స్టాటిస్టిక్స్ ఇస్తుంది. ఓకే, కాలం యొక్క స్టాటిస్టిక్స్ ఇస్తుంది అంటే ఏంటంటే ఒక కాలం పెట్టి మనకి ఎన్ని డిస్ట్రిబ్యూషన్ తెచ్చుకోవచ్చు, మనం కౌంట్ తెచ్చుకోవచ్చు, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఎంటీ ఉందా, డిస్టింక్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి, యూనిక్ ఏంటి, మ్యాక్స్ ఏంటి, మీడియన్ ఏంటి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియాలనుకుంటే యూనిట్ క్లిక్ ఆన్ కాలమ్ ప్రొఫైల్ అనేది రియల్ టైంలో మనం అసలు చూపించం. యూ విల్ షో ఓన్లీ ద కాలమ్ క్వాలిటీ. సో 100% సంథింగ్ లైక్ వ్యాలిడ్ రోస్ ఉన్నాయి, దెర్ ఈజ్ నో ఎర్రర్ అండ్ ఎంటీ రోస్. There is one more option called as a column distribution. So డేటా ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, 816 డిస్టింక్ట్ రోస్, 816 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. 838 డిస్టింక్ట్ రోస్లోని 822 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి ఈ కాలమ్కి. అంటే నా దగ్గర 838 రోస్ ఉన్నాయండి, బట్ అందులో నాకు 822 మాత్రమే యూనిక్, మిగతావన్నీ డూప్లికేట్. ఓకే, నా that is all about this one, column distribution. But in real time mostly something like column quality we will use, apart from nothing else we will use. Now show white space, that is not at all we use. I don't know for which purpose it will be useful. I never use monospace. మీకు డేటా అనేది ఏదైనా ఫాంట్లు కొన్ని చేంజ్ చేయాలనుకోండి, ఫర్ దట్ పర్పస్ యూ విల్ యూజ్ మోనోస్పేస్. బట్ ఇన్ రియల్ టైమ్ ఇది మనం అసలు యూజ్ చేయము. ఓకే, గో టు కాలమ్. యాజ్ యూజువల్ నేను ఇక్కడ హోమ్ ట్యాబ్లో చెప్పాను కదండి, రిమూవ్ సంథింగ్ లైక్ చూస్ కాలమ్లో, దట్ సేమ్ ఆప్షన్ యూ విల్ సీ హియర్ యాజ్ వెల్. గో టు కాలమ్స్ అంటే
రియల్ టైంలో మనము సీక్వల్ క్వెరీ రాసుకున్నాం అనుకోండి, వి విల్ ట్రై టు సెలెక్ట్ ఓన్లీ 15 to 20 rows ఆర్ 15 to 20 columns ఆర్ ఎనీథింగ్. బట్ బికాజ్ అక్కడ మనం సీక్వల్ క్వెరీ రాస్తున్నాం. బట్ ఇన్ రియల్ టైంలో యూ విల్ నాట్ ఓన్లీ గెట్ డేటా ఫ్రమ్ ద సీక్వల్ సర్వర్. మనకు డేటా అనేది షేర్ పాయింట్ నుంచి వస్తుంది, డేటా వర్స్ నుంచి వస్తుంది, డేటా ఫ్లో గురించి కానీ, సిఎస్వి ఫైల్ కానీ, ఎక్సెల్ కానీ డిఫరెంట్ ఫైల్స్ నుంచి వస్తుంది. సో అక్కడ క్వెరీ రాసి మీకు ఆ ఎక్సెల్ ఫైల్లో 50 columns ఉన్నాయి, 50 columns మీరు రెస్ట్రిక్ట్ చేయలేరు కదా. సో ఇన్ దట్ కేస్ ఆ కాలమ్స్ మీరు ఇక్కడ డేటా ఫైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రతిసారి నాకు ఆ కాలం ఎక్కడ ఉందని స్క్రోల్ చేసి ఎత్తుక్కోలేరు కదా ప్రతిసారిని. బట్ యూ నో ద నేమ్ ఆఫ్ దట్ కాలం. అప్పుడు ఏం చేయాలి, యూ నీట్ క్లిక్ ఆన్ గో టు కాలం, search for that column here, otherwise type it some name. For example, if I want to go to something like a size, so size చేసి నాకు ఒక రెండు మూడు వచ్చినాయి అనుకోండి, చెక్ ఏ కాలం చెక్ చేయాలనుకుంటున్నారు అంటే డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్గా ఆ కాలం దగ్గరికి మీకు వెళ్ళిపోతుంది. అర్థమైందండి ఈ ఆప్షన్? రవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, వన్ మోర్ టైం. ఓకే, ఇన్ రియల్ టైంలోని మనం సీక్వల్ సర్వర్ నుంచి డేటా తెచ్చుకున్నాం అనుకోండి, సీక్వల్ సర్వర్ నుంచి. ఓకే, సీక్వల్ సర్వర్ డేటా తెచ్చుకున్నప్పుడు వీ విల్ ట్రై టు మినిమైజ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 columns ఉన్నాయండి. ఆ 50 columns నుంచి నేను సీక్వల్ క్వెరీలో ఓన్లీ 50 columns తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో యూ విల్ వాట్ యూ డూ, సెలెక్ట్ column 1, column 2, column 3 అని మనం రాసుకుంటాం. బట్ రియల్ టైంలో వీ విల్ నాట్ గెట్ డేటా ఫ్రమ్ ఓన్లీ వన్ సోర్స్. నంబర్ ఆఫ్ సోర్సెస్ దగ్గర నుంచి మనకు డేటా వస్తుంది, సిఎస్వి ఫైల్స్ కానీ, ఎక్సెల్ కానీ, షేర్ పాయింట్ కానీ, ఇంకేదైనా సరే. సో అప్పుడు నాకేం చేయాలనుకుంటున్నానంటే, ఓకే నో 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 నేను ఎక్సెల్ మీద క్వెరీ రాయలేను కదా, సిఎస్వి ఫైల్ మీద క్వెరీ రాయలేను. సో అప్పుడు బట్ నాకు సిఎస్వి ఫైల్లో నాకు 50 columns ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఐ వాంట్ ఓన్లీ సంథింగ్ లైక్ 50 columns ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నాకు వెతకడానికి చాలా కష్టం అవుతుంది. అర్థమైందండి? నాకు సైజ్ అనేది ఒక కాలం ఉంది, నేను సిఎస్వి ఫైల్ కనెక్ట్ చేశాను అనుకోండి, నాకు 50 columns ఇన్ఫర్మేషన్ నేను చేయాలి. ప్రతిసారి నేను ఇక్కడ స్క్రోల్ చేసి ఆ సైజ్ కాలం ఎక్కడుంది, సైజ్ కాలం ఎక్కడుందని స్క్రోల్ చేస్తూ ఉండాలి. 50 columns ఓకే, 100 columns ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇలా డ్రాగ్ చేయడం వెళ్తే మీకు టైం చాలా వేస్ట్ కదండి. సో ఇన్ దట్ కేస్ ఏం చేయాలి, జస్ట్ సెలెక్ట్ ద డేటా సంథింగ్ లైక్ క్వెరీ, అదర్వైజ్ ఎక్కడైనా సెలెక్ట్ చేసి గో టు కాలం అనగానే మీకు అన్ని కాలమ్స్ ఉన్న ఈ డేటాలో ఉన్న ఈ క్వెరీలో, ఇది క్వెరీ ఒక విండో, ఈ డేటా అనే క్వెరీకి ఇది కాలమ్స్, ఆ కాలమ్స్ మాత్రమే చూపిస్తుంది. ఏ కాలమ్స్ ఉన్నాయండి, ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 15 సంథింగ్ లైక్ 10 to 15 columns. నాకు కావాల్సిన కాలం ఏమేంటండి, సైజ్. క్లిక్ ఆన్ సైజ్ అండ్ సెలెక్ట్ దిస్ వన్. సో ఆటోమేటిక్ కింద మీ సంథింగ్ లైక్ మీ కర్సర్ అనేది సైజ్ అనేది కాలం దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమైందండి? ఇప్పుడు అర్థమైందా? ఇంకా డౌట్ ఉంది ఏమైనా? ఓకే రవి. పర్లేదు, డౌట్ ఉంటే చాలా కూడా నేను చెప్పేస్తాను మళ్ళీ ఒకసారి. ఫిల్టర్ లాగా అంటే ఎక్సెల్ షీట్ ఫిల్టర్ లాగా. ఎక్సెల్ షీట్లో జస్ట్ అంటే వెంటనే ఒక అదే చెప్తాను కదండి, ఎక్సెల్ షీట్లో అయినా సరే మీరు వెంటనే ఒక కాలం దగ్గరికి వెళ్ళలేరు. మీరు పైవోట్ క్రియేట్ చేసినా ఏం చేసినా సరే నంబర్ ఆఫ్ కాలమ్స్ మీరు ఇంపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, డేటాలో ఒక ఫైల్లోని నాకు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయనుకోండి, కాలమ్స్ ఎత్తుక్కోవడానికే టైం పడిపోద్ది కదా. దట్ ఈస్ ఇన్ ఎక్సెల్లోనే మనకి గో టు కాలం అనే ఆప్షన్ మనకు లేదు. బట్ ఇన్ పవర్ క్వెరీ దర్ ఇస్ వన్ ఆప్షన్ వేర్ వీ కెన్ సంథింగ్ లైక్ ఫైండ్ అవుట్ ద కాలమ్స్. హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దాని మీద? రవి ఓకే, ఈ రోజుకి ఇదేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, చెప్తాను నేను. రేపు మీకు ఆ సీక్వల్ క్వెరీ చెప్పిన తర్వాత ఈ పవర్ క్వెరీ డిపెండెన్సీ ఉంది, మెయిన్ ఆ పవర్ క్వెరీ డిపెండెన్సీ నేను మీకు ఇక్కడ మెర్జ్ ఇక్కడ చెప్పాను అనుకోండి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బికాజ్ ఏమవుతుందంటే ఇది ఆన్ ద ఫ్లై మీకు చేసేస్తుంది. అలా కాకుండా నేను సీక్వల్ క్వెరీ వేలే చెప్పాను అనుకోండి, దాని తర్వాత పవర్ క్వెరీ చెప్పాను అనుకోనండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో దట్స్ వై నేను సీక్వల్ క్వెరీ రేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మండే దాని గురించి నేను చెప్తాను.
ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యూ క్యాన్ ఆస్క్ మీ. ఎనీ డౌట్స్ సంథింగ్ లైక్ అంటే అంతేలే. రవి ఓకే అండి. ఇన్ దట్ కేస్ ఐ థింక్ వీ క్యాన్ ఎండ్ ద సెషన్. నేను అప్పుడే రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను విత్ ఇన్ 5 minutes. ప్లీజ్ డౌన్లోడ్ ఇట్. ఓకే, వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరు నాకు చెప్పండి. సో ఐ విల్ రిమూవ్ ద కంప్లీట్ ఫైల్స్. ఓకే ఓకే అండి. ఓకే. ఓకే